పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? సుతాని పెళ్లి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత రాయి కొడితేనే నువ్వు అల్లాడిపోతున్నావే అన్నావే. మరి సుఖాని ప్రతి జరిగిన రేప్ చేసి హత్య చేసి చేస్తే ఏమైంది? ఇప్పుడు అది ఏ ప్రభుత్వంలో జరిగింది హత్య? అప్పుడు గొంతు చించుకున్నారు చేవే. ఇప్పుడు ఏమైపోయావు? 30,000 మంది ఆడపిల్లల్ని మిస్సింగ్ అయిపోయారు. నాకు ఇంటెలిజెంట్లో వచ్చింది. ఇప్పుడు ఇంటెలిజెంట్ ఏమైంది? 2 సంవత్సరాల డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏ మేరకు డెవలప్మెంట్ చేశారంటారు? డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఉప లేదండి, పదవులు మెల్లో దండేసుకున్న వరకే ఆయన మాట్లాడి అర్హత లేదు ఆయనకి. అసలు వరంగా చెప్పాలంటే ఆయన ఏంటంటే ఎంతసేపు ప్యాకేజీ తీసుకుంటాం, డబ్బులు తీసుకుంటాం. అక్కడ దాకేందుకు నిన్న కాక మొన్న బండి సంజయ్ కొడుకు బీజేపీ తరఫున ఆడపిల్లల్ని 16-17 సంవత్సరాల పిల్లల్ని మానభంగం చేసి నానా చిత్రం చేసి కేసు పెడితే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఇవాళ ఏమయ్యాడు అంటే ప్రశ్నిస్తే బీజేపీ ఈయన్ని నానా రకాలుగా చేస్తారని పదవబోద్దని ఒక మాట అన్నారు. ప్యాకేజీ తీసుకుంటున్నారని, వచ్చిన కష్టపడే రూపాయి కూడా ప్రజల కోసమే పెడతారని అందరూ అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఏం కష్టపడతాను చెప్పండి. సినిమాలు చేసినా సినిమాలు చేసి ఎవరికి ఇస్తున్నారు? ప్రజలకే పెడతారని అంటున్నారు. లేదు, ఎన్ని పబ్లిసిటీ మీడియా పబ్లిసిటీ చేసుకుంటే వరకే. దళితుల్ని తరిమి కొడితే ప్రశ్నించే వాడు లేకోకుండా పోయాడు. ఏమైంది మరి? అది మొన్న దళితులు స్పీకర్ ఆయన పేరు ఏంటి, రఘురామరాజు. ఏంటయ్యా అది? ఒక దళితులకు నువ్వు రౌడీని తీసుకుని వెళ్ళి ఇష్టానికి అర్ధరాత్రి మీద నువ్వు వెళ్ళి నువ్వు రౌడీ చేస్తావా? ఇప్పుడు ఒక ట్రోల్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ మీద. ఏమంటున్నారంటే తమిళనాడులో విజయ్ గారు సింగిల్ గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి సీఎం అని ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇది పెద్ద జోకేనా? జోకే. ఎందుకంటే ఆయన ఎట్టగో గెలవలేడు, దానికి సరిగ్గా సరిపోయాడు ఆయన. ఎందుకంటే చచ్చినా బతికినా ఓడిపోయిన ప్రజల సేవ చేస్తా వచ్చిన సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? చేస్తాడు. సింగిల్ గా ఉండి కుపట రాజకీయాలు చేయకుండా ప్యాకేజీకి వెళ్ళకోకుండా ప్రజల్లో నీలమై ఉంటే సీఎం అవుతాడు. కానీ ఈయనకి ఎక్కడ ఉంది? క్యాన్సర్ లాగా వ్యాపించింది అన్న ప్యాకేజీ. వ్యాపించింది ప్యాకేజీ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? చాలా బ్యాడ్ అన్న. ఓవరాల్గా అంటే ఆయన అని అనుకునే కాదు, రాజకీయ పరంగా ఏంటంటే ప్రజల్ని ఎలా మంచి చేయాలా, ఎలా చేయాలనే వాడే రాజకీయ నాయకుడు. మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మనకేం పట్టించుకోవట్లేదు. మనం సీఎం వేస్ట్. ఆయన ఈ చంద్రబాబు లాగా చేయట్లేదు పనులు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్? ఆయన డెవలప్ ఏం చేసింది ఏం లేదు. ఎంత చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్ పని, రోడ్లు వేయటం కానీ ఆయన కానీ తిట్టు పట్టుగా బాగా చేస్తాడు. అదేంటంటే ఇంటి పనులు చేయడానికి కూడా మంట, అది ఏం లేదు ఆయన. అంటే ఇప్పుడు ట్రోల్ జరుగుతుంది బాబాయ్. తమిళనాడులో విజయ్ గారు సీఎం గా పోటీ చేసి బాగానే మంచి మెజార్టీ వచ్చింది ఆయన గెలిచారు కదా. ఇప్పుడు ఇక్కడ ట్రోల్ ఏం జరుగుతుందంటే వైసీపీ పార్టీ వాళ్ళు అన్నారు దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి సీఎం పవన్ కళ్యాణ్. సింగిల్ గా అంటే ఎవరైనా రావచ్చు, రాజకీయాలు మన ఇష్టం, వాళ్ళు ఆడవాళ్ళు ఇష్టం, మన ఇష్టం. అది ఓటు ఎవరికి వేయాలి, ఏంది మనకు పని చేసే వాళ్ళకి వేయాలి. అది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన చేసింది ఏం లేదు మనకి. పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళే తిడతారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళే తిడతారు. ఏం చేసిన చంద్రబాబు అని కొద్దిగా పర్లేదు, కానీ అన్నాకి అన్ని పెట్టి అవి పెట్టి ఫుడ్ పెద్దలకు ఫుడ్ అందిస్తున్నాడు, పర్లేదు. ఆ జగన్ గారి ప్రభుత్వం ఏం పెట్టలేదు, ఏం చేయలేదు. అది ఒకటి మెచ్చుకోవచ్చు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే చేయలేడు, రాలేడండి. పెద్దలు వేయొద్దండి ఓట్లు, పెద్దలు వేయాలిగా ఓట్లు. ఇప్పుడు నేను నువ్వు ఆడో లేడీస్ వేయాలిగా. పని చేస్తేనే ఎవరైనా వేసేది. వచ్చి ఏడాది ఇప్పుడు ఇన్నేళ్ళు ఇది గెలిచాడు, వచ్చాడు, ఏడాది వచ్చాడు, ఏడాది మీటింగ్లు పెట్టాడు విజయవాడలో. ఎవరిని అనిపిస్తాండి అక్కడ. ఒకవేళ బాబాయ్ 170 సీట్లో పోటీ చేస్తే 170 కాదు ఈసారి అది 1 కోటి కూడా పడదండి పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళు ఫ్యాన్స్ ఉండవు కూడా, నేను చెప్తున్నా, ఫ్యాన్స్ ఉండవు కూడా వాళ్ళు వేస్తారు. కానీ మన మాట ఏ ఆడవాళ్ళు కూడా వేయదు. ఎందుకంటే పనులు చేయట్లేదు. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సినిమాల్లో బాగానే ఉంటాడు, రాజకీయం వేస్ట్ ఆయనకి. సినిమాలు తీసుకోవచ్చు, ఫ్యాన్స్ ఉండొచ్చు, చూడొచ్చు, రాజకీయం పనికిరాదు ఆయన. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం ఏంటంటే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చట్లా. చెప్పిన మాటలు చేయట్లేదు. చెప్పిన మాటలు నెరవేర్చ. ఉప ముఖ్యమంత్రి తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ చేశారంటారు? ఆయన వరకు కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంది. ఆయన వరకు ఆయన శాఖకు సంబంధించి ఆయన వరకు న్యాయం జరుగుతుంది. రోడ్లు గిడ్లు కొద్దిగా గెట్టడం బాగానే ఉంది. అంటే ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతుంది. విజయ్ గారు తమిళనాడులో సింగిల్ గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా,
ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ దమ్ము ఉంటే సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వు అని ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే వీళ్ళు చేయరుగా, వీళ్ళు చేయలేరు. ఇండివిజువల్గా రావాలి ఎవరైనా సరే. ఆయన వచ్చాడు కదా, ఇప్పుడు ఎంతోమంది పార్టీ స్థాపించినప్పుడు ఇండివిజువల్గా రావాలి. పొత్తులు ఉండకూడదు నా ఉద్దేశ ప్రకారం, నా వ్యక్తిగత ప్రకారం మటుకి పొత్తులు ఉండకూడదు. సరే ఓకే, పోతులు ఉండొద్దు అంటున్నారు. సింగిల్గా పోటీ చేస్తే ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందంట. ఛాన్స్ లేదు. అది ఫస్ట్లో ఉంది కానీ ఇప్పుడు ఆయన మీద వ్యతిరేకం ఎక్కువ. వాళ్ళు సామాజిక వర్గంలోనే వ్యతిరేకం ఏర్పడ్డారు. ఇంకా 15 సంవత్సరాలు ఆయనే ఉంటాడని చెప్పగానే జనంలో చాలా రెవల్యూషన్ పెరిగిపోయింది. నేనేదో నీకోసం నిన్ను ముఖ్యమంత్రి చేస్తామని మేము అనుకుంటే నువ్వు ఆయన సపోర్ట్కి ఎత్తేస్తున్నావు, మా పరిస్థితి ఏందని అని జనాల్లో కూడా. ఒకవేళ 170 సీట్లు ఆయన పోటీ చేస్తే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్కి ఒక సేమ్ అలాగే కొంచెం తగ్గుతాయి ఆయనకి, మా అంతకుముందు అంత రావు. నా వ్యక్తిగతం చెబుతున్నాను. ఓకే, ఆయన సంబంధం లేని విషయంలో కూడా లాగి మరీ ట్రోల్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అది తప్పులేదు, అది అలా చేయకూడదు, తప్పదు. ఇంకో ట్రోలింగ్ కూడా జరుగుతుంది. పదవి వచ్చిన తర్వాత 10 పక్కన పెట్టి సినిమాలు వంటిగా చేసుకుంటున్నారు, 10 పట్టించుకోవట్లేదు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అదంటే మన రాజ్యాంగ ప్రకారం ఏంటంటే ఆయన మామూలుగా అప్పుడు హామీలు ఇచ్చాడు కదా, దాని ప్రకారము ఆయన అలాంటి చేయకూడదు. వాస్తవం చెప్పాలంటే వేరే రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది అది. ఓకే, మనం ఈ మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నా వ్యక్తిగత మంచోడే అండి ఆయన. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏమంటారు? నెంబర్ వన్. ఓకే, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏ మేరకు డెవలప్మెంట్ చేశారంటే? ఆయన శాఖ సరిగ్గా చేయట్లా, ఆయనకి పట్టు కోల్పోయాడు. ఇక్కడుండి అంటే నిర్దేశం చేస్తే కార్యకర్తలకు కానీ ఆ పార్టీ అభిమానులు కానీ ఎవరికైనా సరే అభిమానించే వాళ్ళు కానీ చెప్తే అప్పుడు 50-50 అయింది. అంటే ఇప్పుడు ఒక ట్రోల్ జరుగుతుంది బాబాయ్, ఒక ట్రోలింగ్ జరుగుతుంది. ఏమంటే తమిళనాడులో విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం ట్రోల్ చేస్తారంటే దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వాలన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పోటీ చేయాలి నా దృష్టిలో. ఓకే, సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా. మీరేమంటారు? సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే సింగిల్గా పోటీ చేయాలి అన్ని సీట్లలో. ఇప్పుడు చిరంజీవి గారు పోటీ చేశారు, ఎన్నైనా రాని ఓడిపోయి గెలవండి నాదే బాధ్యత అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అలా తీసుకున్నాను అనుకోండి, పర్సంటేజ్ పెరగచ్చు, ఓట్లు రావచ్చు, లేదంటే విజయలాగా సీఎం అవ్వచ్చు. ఓకే ఓకే, ఒకవేళ 170 సీట్లు జగన్మోహన్ రెడ్డిని చూశారు, చంద్రబాబు నాయుడు చూశారు, పవన్ కళ్యాణ్ చూస్తారేమో. ఓకే, చూస్తారేమో. ఓకే, ఎవడు మన చేతిలో లేదు కదా. ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందో ఎవరు తెలుసు. విజయ్ గెలుతాడని అనుకున్నారా? ఎవరు అనుకోలే. అసలు సర్వేలు చెప్పారా? మరి జనాలు ఎక్కడ వేసారు? ఓకే, అదే అడుగుదాం అబ్బాయి. అదే జనాలు పవన్ కళ్యాణ్ వేయరని అంటాకేంటి? పవన్ కళ్యాణ్కి వేయను అంటాకే కొనకొస్తుందా? లేదు. అవును, లేదు. ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నెంబర్ వన్. ఓకే, అంతేగాని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినంత సీన్ లేదు, ఏటంతా చేసేస్తాడు. ఓకే, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏ వరకు డెవలప్మెంట్ చేశారు? డిప్యూటీ సీఎం అయిన తర్వాత అతను పంచాయతీ రాజ్ శాఖ కదా, అతను ఉన్నంత వరకు ప్రతి ఊరికి మరి రోడ్లు వేపించారు, ఆ పిఠాపురం ఇచ్చేయించారు, బాగా డెవలప్ చేస్తున్నారు. దానికే కదా అక్కడ ఆల్కాలకు తగులు పెట్టి ప్రాధాన్యతలోనే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు వైఎస్ఆర్. ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? సింగిల్గా పోటీ చేయడానికి సీఎం అవడానికి ఛాన్స్ ఉండడానికి చిన్న లోపం ఉంది. ఏటా లోపం అంటే చిరంజీవి గారు ఒకసారి పార్టీ పెట్టి కార్యకర్తలు బలి చేశారు. దానివల్ల ఇప్పుడు ప్రతి పంచాయతీలో ఇలా క్యాండిడేట్లు దొరకలేదు. ఓకే, ప్రజారాజ్యం పార్టీ నుంచి కార్యకర్తలు దెబ్బ అయిపోయారు ఆ రోజుల్లో. ఓకే, దానివల్ల వీళ్ళకి ప్రతి విలేజ్కి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి కార్యకర్తలు దొరకలేదు. కార్యకర్తలు ఉన్నారు, లీడర్స్ రాలేదు. ఇప్పుడు లక్షలు పెట్టుబడి పెట్టేసి లీడర్ ముందుకు వస్తాడు. ఈ ఎలక్షన్ అయినప్పటికీ ఇలా ఈ కూటమిలు కలిసిపోవడము లేకపోతే కాంగ్రెస్లు కలిసిపోవడం చేశారు అనుకోండి, అప్పుడు మరి కార్యకర్తలు దెబ్బలు తినేస్తారు, లీడర్స్ అప్పులు పాలైపోతారు. ఓకే, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు మరి ఎప్పటికైనా సీఎం అవ్వాలి. ఓకే ఓకే, అవుతుంది. తమిళనాడులో విజయ్ గారు సీఎం అయ్యారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన విజయంపై మీ అభిప్రాయం ఏంటి? విజయం పైన అంతా అక్కడ మనకు సంబంధం లేదు, మన ఆంధ్రప్రదేశ్ మనకి కావాలి. ఓకే, విన్నారు కదా,
ఆయన కూడా నంబర్ 1 ఎక్కితే ఆయన కూడా మంచి పని చేస్తాడు. ఆయన ప్రజల మనిషి, ప్రజలకి ఏం సంక్షేమ పథకాలు ఏం అందించాలనుకుంటే ఆయన అలాగే చేస్తున్నాడు. అంటే ఆయన గెలవడానికి గల మెయిన్ రీజన్ ఏమంటారు? లేదు మా పవన్ కళ్యాణ్ అది మన పవన్ కళ్యాణ్ గెలిపించాడు ఆయన. అంటే అక్కడ డిఎంకే అన్న డిఎంకే పెద్ద పార్టీలు ఉన్నా కూడా పార్టీ పెద్ద తలకాయలు ఉన్నా సరే పక్కన ప్రజలు పెట్టి విజయ్ గారిని ఎందుకని అంటే విజయ్ గారు అప్పుడు దాకా మంచి పనులు ఏమి లోన్లు ఏమి కూడా వాళ్ళకి అందలేదండి. ఓకే అలాగే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇసుకుపోయారు వాళ్ళు. ఓకే ఏదో చేస్తారు అనుకున్నా చేయలేదు. మన గురువు విజయ్ అయితే అసలు ఏం లేదు, ఇంక తిరిగి ఆయన ఏ అమ్మకాలు ముందు సంతకాలు పెట్టేశాడు ప్రజలకి అందాలని. అది ఈ ప్రజలు ఆయన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతారా? నంబర్ 1 గానండి. అది రీచ్ అవ్వగలరు అంటారు. ఇచ్చిన హామీలో ఆయన ఎంతవరకు నెరవేరుస్తారంటారు? చేస్తాడు. మన పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, ఆయన అలా చేస్తాడండి. ఓకే అది మరి 5 సంవత్సరాల్లో మనకు తిరిగి ఉండదు. ఆయన కూడా మనకి అక్కడ తమిళనాడు అంతా ప్రజలే, అంతా లేనోలే. మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నారు, తమిళనాడు అలాగే ఉన్నారు. అది ఇప్పుడు టీవీకే ప్రభుత్వం వచ్చింది కదా, అక్కడ పొలిటికల్ ఏమైనా చేంజెస్ ఉంటుందని అనుకుంటున్నారా? ఏముండదండి, ఇంకా ఏముండదు. ఓవరాల్ గా ఒక్క మాటలో విజయ్ గారి గురించి చెప్పాలంటే విజయ్ గారు నంబర్ 1 అండి. ఆయన ప్రజల మనిషి, మొత్తం ఆంధ్రాలో తిరిగాడు, చూశాడు ఆంధ్రాలో ఎలా ఉన్నారు, ఆంధ్రాలో పథకాలు ఎలాగ అందిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఏంటి అయ్యే తీరుగా మన తమిళనాడులో కూడా తమిళ ప్రజలకు అందించాలని ఆయన కోరిక. 5 సంవత్సరాలు నెరవేరుతాడు. చెప్పడం బాబు, ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద. విజయ్ గారు తమిళనాడులో సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే దమ్ముంటే నువ్వు కూడా సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వని ట్రోల్ చేస్తారు. దాని మీద మీ అభిప్రాయం? అది ఇప్పుడు వచ్చింది ఏంటి? అది దమ్ముంటే అంటే అది చాలా తప్పది. వాళ్ళు చేశారు, అయిపోయింది. ఈసారి చెప్పమని అన్నమాట. చేస్తారో చేయరో అప్పుడు చూడాలిగా. ఇప్పుడు చెప్తే ఎట్లా? ఇప్పుడు ఆయన చేశాడండి, కరెక్టే కాదంటలే. నువ్వు చేసావు, వచ్చావు కరెక్టే. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు ఒకటి చేశాడు, వచ్చాడు కరెక్టే. ఇది చేస్తారు, ఇది అయిపోయింది, అయిపోతే చేస్తాడో లేదా ఇంకోటి చేస్తారో తర్వాత సంగతి. ఒకరి గురించి మనం విమర్శించకూడదు. మన రాష్ట్రం ఏదో మనం చూసుకోవాలి తప్ప. విజయ్ వెలిసాడు, అక్కడేమో బెనర్జీ ఓడిపోయింది, కేరళ ఏమో తమిళ వచ్చారు, ఇవి కాదు. సింగిల్గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇంకా టైం ఉంది కదా, టైం ఉంది. ఆ టైం వెళ్ళకూడదు. ఇప్పుడు ఆయన అవుతాడు అనుకున్నావా? విజయ్ అవుతాడు అనుకున్నావా? లేదు. అంతకన్నా పెద్ద వాళ్ళు రజనీకాంత్ పోటీ చేస్తా ఉన్నాడు, కమల్ హాసన్ పోటీ చేస్తా ఉన్నాడు, ఎవరు చేయలేని చేశాడు. ఈయన చేసినాక ఏమైంది? గెలిచాడు. గెలితే గెలవచ్చు, దానికి ఏమిటి ఏముంది? ఇప్పుడు రేపు అనకూడదు. కానీ ఈ జూనియర్ ఎన్టీఆర్ ఆయన పోటీ చేయొచ్చు, ఆయనకి వెళ్ళొచ్చు, చెప్పలేం ఇంకా. అంతేగాని ఎవరినో చూసినా పులిని చూసి నక్కువ తీసుకున్నట్టుగా అది చాలా తప్పు. అది మన రాష్ట్రాన్ని గురించి మనం ఏంటి అది దమ్ము ఉంటాయంటే మళ్ళీ ఏంత అయ్యా మాట. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉంది, చేయొచ్చు. పాత పోలికలు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు కాకపోతే ఒకప్పుడైనా అని సీఎం అయ్యే అవకాశం ఉంది చేస్తే. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఎన్టీఆర్ గారి మద్దతు తెలుపుతారా, అయితే పవన్ కళ్యాణ్ గారి మద్దతు తెలుపుతారా? ఎవరు? ఎన్టీఆర్ మధ్యతే వస్తుంది. ఎన్టీఆర్ మధ్యతే వస్తుంది. ఎందుకంటే వాళ్ళ వంశంలోనే పుట్టింది పార్టీ, వాళ్ళకే వాళ్ళ మద్దతు. ఇప్పుడు ఈయన అంటే పవన్ కళ్యాణ్ అంటే ఈ మధ్య కలిశారు, వీళ్ళిద్దరు కలిశారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆయనకైతే వస్తాం కానీ వీళ్ళకి కలిగిస్తాం ఇవ్వలేం కదా. ఒకవేళ ఇంట్లో పుట్టింది కదా వాళ్ళ పార్టీ, వాళ్ళ పార్టీకే ఇవ్వాలి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏ మేరకు డెవలప్మెంట్ చేశారు? డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన ఏ మేరకు డెవలప్మెంట్ చేశారంట? డెవలప్ చేశాడండి, చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, నాకు సినిమాల్లో కొద్దిగా ఇది ఉంది, ఇది అయిపోతే మొత్తం క్లియర్ అయిపోతే నేను ఏది కావాలో అది చేస్తాను అంటున్నాడు. ఆయన చెప్పేది ఈయన చేస్తున్నాడు, ఈయన చేయకపోతే ఆయన చేస్తున్నాడు. ఇక మనకేం చేయాలి ఇంకా చెప్పండి? అనవసరమైన విషయాలకు కూడా ఆయన లాగి మరి పర్సనల్గా తిట్టేవారి మీద మీ అభిప్రాయం? ఎవరు లాగుతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని ప్రతిదానికి చిన్న చిట్కా అది అసలు ఎందుకండి విమర్శన? ఇప్పుడు ఆయన చేయలేదు, నిలిచోబెట్టి అసెంబ్లీలోకి వెళ్ళి అడుగు, మీరు పని చేయట్లేదు, నువ్వు ఎందుకు డిప్యూటీ సీఎం అయ్యావు, ఈ పని చేయాలి అని అడగాల. అంతేగాని నేను ఏదో పక్క నుండి ఆయన అడగపోయాను, ఇది అయిపోయాను అంటే అది చాలా రాంగ్ అండి. అది రాజకీయమే కాదు. అది రాజకీయం అంటే ఎట్లాగా ఉండాలి? అడుగు, ఇక పవన్ కళ్యాణ్ నువ్వు చేయట్లేదు, చేయాలి కంపల్సరీగా, ఎందుకు చేయవు? నువ్వు అడిగే దమ్ము లేదా? ఈయనకే కాదు, ప్రతి పచ్చి ఎవరికైనా ఉంది, ప్రతి ఒక మనిషికి కూడా ఉంది. ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే చెప్పండి, ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ దేవు లేదండి, ఆయన చేస్తూనే ఉన్నాడు, తప్పేం కాదు. పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు అనుభవం కూడా లేదు వాస్తవంగా. ఏదో ఇప్పుడు సీఎం అయ్యాడు, ఈయన చూసుకుంటున్నాడు, పెద్ద ఆయన ఉండబోతే. ఏదైనా లేనప్పుడు ఆయన చూసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అంటే నా అభిమానం సార్. మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం ఆయన అంటే బాగా ఇది సార్. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏ వరకు డెవలప్మెంట్ చేశారంట? అటువైపు పిఠాపురం అటువైపు అంతా రోడ్లు అవన్నీ హరిజనులు వాళ్ళందరినీ బాగా చూస్తున్నారు సార్. కొంచెం విజయవాడ వైపు కూడా కొంచెం మాలాంటి వాళ్ళని ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంచెం బయట పెడతారని పవన్ కళ్యాణ్ గారిని
ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక ట్రోల్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ మీద, పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టి సినిమాలు మట్టుగా చేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. దాని మీద లేదు లేదు సార్, ఆయన సినిమాల కన్నా ప్రజల అభిప్రాయాలే బాగా చూస్తున్నారు. ఓకే, ఒకవేళ ఆయన ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉంటుంది సార్, మీరు పర్వాలేదు. కోరుకుంటున్నారా సీఎం అవ్వాలని? కోరుకుంటున్నాం సార్. ఓకే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన మంచి మనిషి సార్. ఓకే, ఆయన పర్సనల్గా తిట్టేవారి మీద మీ అభిప్రాయం ఏంటి? తిట్టేవాళ్ళంటే ఆయన ఒపీనియన్ మనసులో ఏమి దాచుకోరు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఓకే ఓకే.